జాబ్ వచ్చిన వెంటనే కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లైఫ్ లో సెటిల్ అయిపోయామని అనుకుంటున్నారా? వెయిట్, మీకు తెలియకుండా మీరు ఒక పెద్ద ఫైనాన్షియల్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా రవి శాలరీ 40,000 అనుకుందాం. సొసైటీకి షో ఆఫ్ చేద్దామని 10 లక్షలు పెట్టి కార్ కొన్నారు. ఈఎంఐ ఆల్మోస్ట్ 15,000. రవి ఏమనుకున్నాడంటే 40,000లో 15,000 పోతే ఇంకా 25,000 ఉంటాయి కదా, హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ అసలు సినిమా ఇక్కడే స్టార్ట్ అయింది. ఈఎంఐ 15,000, పెట్రోల్, ఆఫీస్ ట్రాఫిక్ ఇదంతా కలుపుకొని మినిమం 5,000 అవుతుంది. మెయింటెనెన్స్ అండ్ ఇన్సూరెన్స్ యావరేజ్ గా నెలకి 3,000 రూపాయలు అవుతుంది. ఆల్మోస్ట్ 23,000 రూపాయలు అవుతుంది. సో 40,000లో 23,000 రూపాయలు కార్కే పోతుంది. మిగిలింది జస్ట్ 17,000 రూపాయలు మాత్రమే. ఇందులో రూమ్ రెంట్ కట్టాలా, ఫుడ్ తినాలా, లేకపోతే ఎంజాయ్ చేయాలా? గుర్తుపెట్టుకోండి, కార్ ఈజ్ డిప్రిసియేషన్ అసెట్. అంటే కార్ షోరూమ్ నుంచి బయటికి రాగానే దాని వాల్యూ తగ్గిపోతుంది, కానీ దాని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కెరియర్ స్టార్టింగ్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన మనీని ఇలా లయబిలిటీస్ మీద పెడితే యూ విల్ లుక్ రిచ్ బట్ యూ విల్ స్టే పూర్. సో ఎప్పుడు కొనాలంటే మీ కార్ ఈఎంఐ మీ మంత్లీ శాలరీలో 10% కన్నా ఎక్కువ ఉండకూడదు. అప్పుడే కొనండి. మీ ఫ్రెండ్ సర్కిల్ లో కార్ కొనడానికి ఎవరైతే హర్రీ అవుతారో వాళ్ళని కింద ట్యాగ్ చేయండి. 10 lakhs లో బెస్ట్ కార్ లిస్ట్ కావాలంటే ఈ రీల్ ని సేవ్ చేసుకుని కార్ అని కమెంట్ చేయండి.